ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్ అని విమర్శించారు గాదె వెంకటేశ్వరరావు. జగన్ పై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ బైలా ప్రకారం ప్రతిపక్ష హోదా 3 రాజధానులను ముక్కల చెక్కలు చేయడం వారి రాజ్యాంగంలో ఉండేనేమోనని ఆరోపించారు. కూటమి నాయకులపై అసత్య ప్రచారాలు చేయడమే వారి ధ్యేయమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళినటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీని ఎక్కడైనా చూస్తున్నామంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనే పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే ఎక్కడ ఇలాంటిది సంఘటన జరిగి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం కానీ ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఇవ్వాలి, కోర్టులు ఇవ్వవు. అధికారము కోర్టులు ఇవ్వడానికి కుదరదు, ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పాత్ర కూడా కోర్టు ఇవ్వడానికి కుదరదు. కానీ కోర్టును అడిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి పార్టీ, ఒక విచిత్రమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి.